పంచాయతీని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. కుల సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారాయన. న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ చేస్తామన్న సీఎం. మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామన్న రేవంత్ రెడ్డి. ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలన్న మందకృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేయాలన్నారు ఆయన. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఉద్యోగాల పరంగా రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డ కులాలకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని సీఎంను కోరామన్నారు మందకృష్ణ. రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏసీబీడీలుగా వర్గీకరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు మందకృష్ణ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఏబిసిడీనే జరిగింది. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ఏబిసిడి అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. మందకృష్ణ సూచనల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాజకీయాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామన్నారు. సీఎంతో భేటీ అనంతరం ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు ఎంఆర్పీఎస్ నేతలు. వర్గీకరణ విషయంలో తమ అభ్యంతరాలను ఆయనకు వివరించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. 42% పెంచుతామని మీకు మీరే అనేక బహిరంగ సభలు చెప్పారు. కామన్ డిక్లరేషన్లో చెప్పారు. రాహుల్ గాంధీతో చెప్పించాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరపడి పెంచకుండా ఎన్నికల కోసం మాత్రం తీవ్ర పరిణామాలతో హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు మీన వేషాలు లెక్క పెట్టకుండా మీరు రిజర్వేషన్లను తగ్గిస్తే 42% పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ పద్ధతిలో మీరు చేయండి. మీరు అసెంబ్లీలో చట్టం చేసి 42% పెంచుతూ చట్టం చేయి. తర్వాత ఉండే పంచాయతీ ఏదైనా ఉంటే బీసీ సంఘాలు చూసుకుంటాయి. ఇటీవలే బీసీ సంఘాల నేతలతో మంత్రి పొన్నం భేటీ అయ్యారు. కులగణనపై వారి అభ్యంతరాలను స్వీకరించి న్యాయం చేస్తామన్నారు.